ఏది అయినా ఆచి చికెన్ మసాలా. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో హైడ్రా అధికారులు కొరడా చిలిపించారు. రాజేంద్రనగర్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా శివరాంపల్లి రాఘవేంద్ర కాలనీలో భారీ కూల్చివేతలు నిర్వహించారు. ఉదయం 4 గంటలకే రంగంలోకి దిగిన అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆపరేషన్ ప్రారంభించారు. అక్రమంగా నిర్మించిన 4 నుండి 5 అంతస్తుల భవనాలను లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు ప్రారంభించారు. జేసీబీ యంత్రాల సహాయంతో అక్రమ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణాలను తొలగించి సార్కు కోసం 6,500 గజాలను హైడ్రా అధికారులు కేటాయించారు. దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో కోఆర్డినేటర్ రవితేజ అందిస్తారు పూర్తి డీటెయిల్స్. రవితేజ, మనం చూస్తున్నాం పార్క్ కోసం ఏ విధంగా అయితే హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారో చూస్తున్నాం. ఉదయం 4 గంటల నుంచే ఈ కూల్చివేతలు మొదలైన మరి ప్రజల నుంచి ఏ విధమైన స్పందన వస్తుంది అనుకోవచ్చు? పాతబస్తీ మైలార్దేవపల్లిలో హైడ్రా ఉదయం నుంచి ఈ ఆపరేషన్ కొనసాగిస్తా ఉంది. 6,500 గజాల క్రీడా మైదానాన్ని ఇప్పటికే హైడ్రా రెస్క్యూ చేసినట్టుగా తెలుస్తోంది. వీటి విలువ మార్కెట్ ప్రకారంగా 100 కోట్లకు పైగా ఉంటుంది అంటూ మాత్రం హైడ్రా అంచనా వేసి అక్కడికి చేరుకొని ఏదైతే ఎంక్రోచ్మెంట్ చేసి ఈ నిర్మాణాలు చేపట్టారో వాటిని లక్ష్యంగా ఈ కూల్చివేతలు కొనసాగుతా ఉన్నాయి. హెచ్ఎండి అనుమతి పొందిన లేఅవుట్ లో స్పష్టంగా క్రీడా మైదానాన్ని పేర్కొన్న అక్రమాలకు తెగబడి వారి కూల్చివేతతో హైడ్రా ఈ అక్రమార్కులకు బుద్ధి చెప్పినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. మైలార్దేవపల్లి విలేజ్ శాస్త్రీపురం కాలనీలో హైడ్రా ఉదయం 4 గంటలకు బుల్డోజర్లతో సీన్లోకి దిగి 188 ఎకరాల కూడా అనుమతి పొందినటువంటి లేఅవుట్ లో క్రీడా స్థలం కోసం కేటాయించినటువంటి స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగిస్తూ జీబ్లేస్తరి అంతస్తుల నిర్మాణ దశలో ఉన్న భవనాలను ఐడెంటిఫై చేసి హైడ్రా తొలగించింది. మరో 2 సింగిల్ రూమ్ నిర్మాణాలను తొలగిస్తూ మొత్తం 1,800 ప్లాట్లకు పైగా ఉన్న ఈ లేఅవుట్ ప్రకారం 6,500 గజాల స్థలాన్ని ప్లే గ్రౌండ్ కోసం గతంలో కేటాయించగా ఈ క్రీడా స్థలాన్ని కేటాయించిన స్థలం అని తెలిసి కూడా గత 3 సంవత్సరాలు నోటరీ మీద ఉన్న స్థానికంగా ఉన్న కబ్జాదారులు ప్లాట్లుగా అమ్మేసి ఎలాంటి అనుమతి లేకుండా ఈ నిర్మాణాలు చేపడతా ఉన్నారు. జిహెచ్ఎంసీ గతంలోనే 2024లో డెమోలిషన్ చేస్తామంటూ ఆర్డర్ ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా అక్కడ నిర్మాణాలను ఇంకా ఈ రకంగానే కంటిన్యూగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇటీవల హైడ్రాకు వచ్చినటువంటి ఫిర్యాదుల పైన హైడ్రా అధికారులు జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి లేఅవుట్ ప్రకారం క్రీడాస్థలం కోసం కేటాయించిందని నిర్ధారణ చేసుకుని నిర్మాణాలు చేపట్టొద్దంటూ కూడా హైడ్రా హెచ్చరించినప్పటికీ వీరు కంటిన్యూగా ఆ నిర్మాణాలను కొనసాగించడంతో ఈ రోజు ఉదయాన్నే 5 గంటలకు బుల్డోజర్లను తీసుకొని వచ్చినటువంటి హైడ్రా అధికారులు ఈ 6,500 గజాల స్థలంలో క్రీడా మైదానంలో ఎవరెవరు కబ్జాకు గురి చేస్తారు, ఎవరెవరు అక్రమ కట్టడాలు చేపడతా ఉన్నారు వాటన్నింటిని కూడా గుర్తించి ఈ జేసీబీ యంత్రాలతో ఆ భవనాలన్నింటిని కూడా తొలగించినట్టుగా హైడ్రా అఫీషియల్ గా ఒక నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. పాత బస్తీలో ఈ కట్టడాలని కూల్చివేయడం ఇది రెండోసారి. మొదట హైడ్రా బుల్డోజర్ ఫస్ట్ గా అడుగుపెట్టింది ఇదే పాత బస్తీలోని, మళ్లీ తిరిగి ఎంఐఎం ఇలాకాలో ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకుని అక్కడ హైడ్రా ఈ భారీ ఆపరేషన్ సాగిస్తా ఉంది. ఈ క్రీడా మైదానాన్ని మొత్తం 6,500 100 కోట్లకు పైగా విలువైనటువంటి స్థలాన్ని అక్రమార్కులు నోటరీ పద్ధతి ద్వారా వాటిని డాక్యుమెంట్ కిందికి మార్చి దాని ద్వారా వీరు అక్రమ నిర్మాణాలు చేపడతా ఉన్నారు. గతంలో హెచ్చరించినప్పటికీ వినకపోవడంతో ఈ రోజు కూల్చివేయాల్సి వచ్చింది అంటూ మాత్రం హైడ్రా కమిషనర్ ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. రవితేజ, ప్రధానంగా మీరు చెప్పినట్లుగానే గతంలో కూడా కూల్చివేతలు కొనసాగినాయి. ఇలాంటి కబ్జాదారులకు సంబంధించి హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో కూడా చూస్తున్నాం. మరి అయినా కానీ ఇటువంటివి ఇదంటే బిల్డింగ్స్ మళ్ళీ కట్టడం కానీ లేదంటే ఆక్రమించడం కానీ కబ్జా చేయడం కానీ ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నప్పుడు వాటిని ఎలా చూడొచ్చు అంటారు? ఇది మొత్తం సిచ్యువేషన్ ఒక రకంగా ఉంటే పాత బస్తీలో మాత్రం ఎంఐఎం అండగా ఉంటుంది, ఎంఐఎం నాయకులు కాపాడతారు. ఎంఐఎం అధికారంలో ఉండగా ఈ ఒక్క అధికారి అక్కడ అడుగు పెట్టడానికి భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏకంగా ఈరోజు బుల్డోజర్లను తీసుకొచ్చి కూల్చి
కూల్చివేస్తున్నప్పటికీ పార్టీల అంశం పక్కన పెడితే ఏ ఒక్క రాజకీయ నాయకుడు రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే హైడ్రా అనేది హైదరాబాద్ అభివృద్ధి కోసం, హైదరాబాద్ లో నీరు నిలిచిపోకుండా డ్రైనేజ్ ఈజీగా వెళ్లే విధంగా త్రాగునీటు, సాగునీటు అన్ని పూర్వకాలం హైదరాబాద్ ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేపడుతూ ఉంది. ఇది ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా సాగుతున్నటువంటి మిషన్ కాబట్టి మైలార్దేవపల్లి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ప్రాంగణానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఏరియాలోనే ఈ కూల్చివేతలు కొనసాగుతా ఉన్నాయి. చాలా మంది కబ్జాదారులు ఎంఐఎం పేరు చెప్పుకొని, అసదుద్దీన్ పేరు చెప్పుకొని ఆ ఏరియాలో తమ ఎంఐఎం పార్టీ నాయకులు ఉన్నారు అధికారంలో అని చెప్పి ఇన్ని రోజుల పాటు బెదిరించి, జిహెచ్ఎంసీ అధికారులు కూడా వచ్చినా వాళ్ళని బెదిరించి తిరిగి పంపించినటువంటి రోజులుంటాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఇల్లీగల్ ని ఎవరు ఎంకరేజ్ చేయరు. ఒక పాత బస్తీలో మాత్రం విపరీతంగా ఇల్లీగల్ వాటికి ఎంఐఎం పార్టీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి కొంత అధికారులు వెనుకాడ చేసినప్పటికీ అక్కడికి ఇప్పటివరకు ఎలాంటి ఆటంకం లేకుండా మాత్రం హైడ్రా ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా సాగిస్తా ఉంది. ఇంకా ఎవరైనా ఈ ప్రభుత్వ స్థలాన్ని, పార్క్ స్థలాన్ని, బఫర్ జోన్లని కబ్జా చేసి ఈ నిర్మాణాలను చేపడితే మాత్రం సీరియస్ చర్యలు ఉండబోతా ఉన్నాయి. ఈ నిర్మాణాలు చేపట్టిన వారితో పాటు కబ్జా చేసినటువంటి వ్యక్తులపైన చర్యలు ఉంటాయంటూ మాత్రం హెచ్చరిస్తూ ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ. తీసుకోవాలంటే ముజఫర్ ఉంటుంది, దూరం చేస్తే ఆయన ఉన్న